బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలను ఎవరికి వారే స్వచ్ఛందంగా కూల్చేయాలని సూచించారు. లేదంటే తామే కూల్చేస్తామన్నారు. దీనికి సంబంధించి అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదులను అనుసరించి పలువురికి నోటీసులు జారీ చేశారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హైడ్రా తిరిగి ప్రతాపం చూపెడుతోంది. ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలను ఎవరికి వారే స్వచ్ఛందంగా కూల్చివేయాలని సూచించారు. లేదంటే తామే కూల్చేస్తామన్నారు. ఈ మేరకు అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన 52 ఫిర్యాదులను రంగనాథ్ పరిశీలించారు. వాటి ఆధారంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. ఇక రోడ్లపై ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించాలని, లేని పక్షంలో హైడ్రా కూల్చివేస్తోందని కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు వరకు రోడ్లపై ఆటంకాలు లేకుండా చూడటమే హైడ్రా ఉద్దేశమన్నారు. ఇక బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి 52 ఫిర్యాదులు వచ్చాయి. రోడ్లపై గోడలు, ఇతరత్రా నిర్మాణాలు చేపడుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను బై నెంబర్ల ద్వారా కొందరు కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. దొండిగల్ మున్సిపాలిటీ బోరంపేట గ్రామం సర్వే నెంబర్ 345లో స్థానిక మాజీ ప్రజాప్రతినిధి 25 కుంటల ప్రభుత్వ స్థలంలో అతిథి గృహం నిర్మించారని, సర్వే నెంబర్ 14లో కూడా 36 కుంటల ప్రభుత్వ స్థలానికి బై నెంబర్ వేసి ఆక్రమించుకున్నారని పలువురు యువకులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా బాలానగర్, ఫిరోజ్గూడలోని మాధవీనగర్ పార్కు స్థలం కబ్జా చేశారు. కోర్టు ఆదేశాలను స్థానిక అధికారులు పట్టించుకోలేదు. 300 చదరపు గజాల పార్కు స్థలం స్వాధీనం చేసుకోవాలి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని రాజేంద్రనగర్ శ్రీ వెంకటేశ్వర కాలనీకి 60 అడుగుల రహదారి ఉండగా ప్రహరీ నిర్మించారు. సర్వే నెంబర్ 20లో 23 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేశారు. సామీర్పేట మండలం
దేవరయాంజిల్లో రహదారులపై నిర్మాణాలు చేపట్టారు. ఇక సరూర్ నగర్ చెరువు సమీపంలో ఇంటి స్థలం ఉంది. దాని చుట్టూ ఇళ్లున్న FTL పరిధిలో ఉందని, మా స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వటం లేదు, వెంటనే FTL నిర్ధారించండి. రావిర్యాల పెద్ద చెరువులో నీటి మట్టం పెరిగి తమ ఇల్లు మునిగిపోతున్నాయని పలువురు రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించి రంగనాథ్ వారికి నోటీసులు జారీ చేశారు. వారికి వారే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, లేదంటే కూల్చేస్తామని ఆయన స్పష్టం చేశారు.